శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస చరణాల ముందు కూర్చుని నా నాయకుడు, నా ఆధ్యాత్మికత, నా గురువు అని చెప్పి వారి నుండి స్ఫూర్తిని పొంది ఈ ప్రపంచంలోకి విసిరివేయబడ్డటువంటి ఒక శక్తి పుంజము స్వామి వివేకానంద. స్వామి వివేకానంద అంటాడు, నేను ప్రపంచ విశ్వవిజేతనయ్యాను నేను. దానికి కారణం ఏమిటంటే మా రామకృష్ణ పరమహంస గురువర్యులు తన పేరు కూడా సరిగ్గా రాయడం చేత కాదు. రామకృష్ణ రాయమంటే రామకిస్తో అని రాస్తారు. రామకృష్ణ పరమహంస ఇక్కడ చదువుదేముంది, అక్షరాలదేముంది. తను దక్షిణేశ్వరంలో కాళికమ్మ వారి యొక్క సేవలు చేస్తూ, పూజలు చేస్తూ ప్రపంచంలో శక్తి పుంజమైనటువంటి వేదాంత గర్జనతో ప్రతి వ్యక్తిని, ప్రతి వర్గం వాణ్ణి, ప్రతి ప్రాంతం వాణ్ణి హృదయాన్ని స్పందింపచేసి ఒక అద్వైతామృత వర్షిని, అద్వైతాన్ని వర్షింపచేసి భవద్వేషిని, ద్వేషాల్ని, అసూయల్ని పోగొట్టి ఒక సమన్వయ శాంతి సందేశాన్ని అందింపచేసినటువంటి లోకోత్తర నాయకుడు రామకృష్ణ పరమహంస పాదపద్మాలకి మనం నమస్కరించాలి. స్వామి వివేకానంద కుమార సంభవం అనేటువంటి ఒక పుస్తకంలో ఒక శ్లోకాన్ని శిష్యుల ముందు ప్రస్తావిస్తుంటారు. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరౌ తయోనిధి విగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండ. అంటే ఈ ప్రపంచంలో ఉత్తరాన హిమాలయాలున్నాయే, ఆ ఉత్తరాన హిమాలయాలు మన భారతదేశానికి అడ్డుగోడలు కావు. ఆ హిమాలయ పర్వతాల్లో ప్రవహించేటువంటి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులతో ఈ దేశం శోభిల్లుతున్నది, సస్యశ్యామలమవుతున్నది. అక్కడి నుంచి వచ్చేటువంటి ఆవలి పక్క నుంచి వచ్చేటువంటి అతి శీతలమైనటువంటి వాయువుల్ని నిరోధిస్తున్నది, భారతదేశానికి శోభనందిస్తున్నది. అందుకే హిమాలయ పర్వతాలు నా దేవతలకి ఆత్మలాంటివి అని చెప్తారు స్వామి వివేకానంద. ఈ శ్లోకంలో ఒక పదాన్ని ఉపయోగించారు, మానదండ అని. మానదండ అంటే మనం యొక్క భారతదేశ పటాన్ని చూస్తే ఎత్తైన హిమాలయ పర్వతాలు కనిపిస్తుంటే ఆ హిమాలయ పర్వతాల లోతు ఎక్కడుంది అంటే అటుపక్కన ఇటుపక్కన ఉండేటువంటి సముద్రాలు ఉన్నాయే, ఆ సముద్రపు అంచు లోపలికి, లోతుల్లోకి ఆ పర్వతం వెళ్ళింది. వెళ్ళడం అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో అతి గాంభీరమై లోతు కూడా అందనటువంటి లోతుల్లోకి వెళ్ళినటువంటి హిమ నగాధి రాజుడున్నాడే, అది ఏమి సూచిస్తున్నది? ప్రపంచంలో పుట్టిన, ప్రపంచంలో పుట్టి చచ్చిన, ప్రపంచంలో కాలగర్భంలో కలిసిన, కొత్తగా జీవించిన అన్ని నాగరికతలకి పురాణ పౌరాత్మికమైన నాగరికత భారతదేశం, అదే హిమాలయ పర్వతం. ఎప్పుడు వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి గ్రీకు దేశం ఈరోజు అస్తిత్వంలో లేదు. నాగరికత ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా విలసి నామరూపాలు లేకుండా కలిసిపోయింది. 28 దేశాలు నా కళ్ళ ముందరే కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ నా దేశం నిరంతరం నిత్య నూతనం, సత్య సనాతనంగా ప్రపంచంలో వర్ధిల్లుతున్నది. స్వామి వివేకానంద చికాగో సభలో వేదిక మీదకి అడుగు పెడుతున్నప్పుడు అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు ఏమి వ్యాఖ్యానించారు? ఇండియా, కోతుల్ని ఆడించే ఇండియా, సర్కస్ గారడీల ఇండియా, కాముకుల యొక్క ఇండియా, ఏమండి రాతియుగము, కోతియుగము, మధ్యయుగాల నాటి ఇండియా అని కామెంట్ చేస్తుంటే, మన గురించి అవాకులు చెవాకులు వెక్కిరింపులతో కార్టూన్లు గీసి పిల్లలకి పాఠాలు చెప్తుంటే స్వామి వివేకానంద ఏమి చెప్పలే. అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా అనగానే లేచి, ఏమండి 2 నిమిషాలు చప్పట్లు ఎందుకు కొట్టాల్సి వచ్చిందో ఆలోచించండి. ఏమండి ఇంటికి వచ్చిన బిచ్చగత్తెను కూడా మేము బిచ్చగత్తే అని పిలువం, ఉండమ్మ రామ్మ అనే సభ్యతగా పిలిచే దేశం ప్రపంచంలో ఏదన్నా ఉంటే అది భారతదేశం. కేవలం మనుషులు మాత్రమే కాదు, సౌరమండలంలో చంద్రుణ్ణి కూడా మేము చందమామ అని పిలుస్తాం. మా అమ్మ తమ్ముడు కాదు, కానీ పిలుస్తాం మేమంతా. ఇక్కడ చరాచర సృష్టిలో భగవంతుని చూడగలిగే ఏకైక ధర్మ సంస్కృతులు ఈ దేశంలో పుట్టాయి. ప్రపంచమంతా ప్రకంపల్ని సృష్టించినటువంటి దేశం భారతదేశం. ఎవరైనా నా దేశాన్ని విమర్శిస్తుంటే, నా దేశాన్ని ఎగతాళి చేస్తుంటే, వెక్కిరిస్తుంటే స్వామి వివేకానంద అంటారు, నా దేశాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు? బానిస దేశమని, కాముకుల దేశమని. ఒక అదే దేశమై ఉంటే నా దేశం ఉండకపోయేది. కానీ నా దేశం ఎందుకుంది? అమెరికా పుట్టి 500 సంవత్సరాలు అయితే, ఇరాక్ ఇజ్రాయెల్ పుట్టి 2000 సంవత్సరాలు అయితే,
చైనా పుట్టి 5,000 సంవత్సరాలు అయితే ప్రపంచంలో ఏ తత్వవేత్తల యొక్క శాస్త్రవేత్తల యొక్క కులమానకి స్కేలుకు అందనంత కాలంగా నా భారతదేశం ప్రసారం చేస్తుంటే ప్రవహిస్తుంటే ప్రపంచంలో నా దేశాన్ని విమర్శించే హక్కు మీకు ఎక్కడుంది? సృష్టిలో ఏ ప్రాణి, సృష్టిలో ఏ జాతి ప్రపంచానికి ఇస్తూ పోతుందో అదే ప్రపంచంలో నిలుస్తుందే. అలాంటి శాశ్వతమైనటువంటి అమరమైనటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉంటే అది నా జాతి, అది నా సంస్కృతి అని చాటి చెప్పారు స్వామి వివేకానంద. ప్రపంచంలో ఒక చిన్న దేశం ఇజ్రాయెల్ 1948లో స్వతంత్రం వచ్చింది ఆ దేశానికి. మన దేశం స్వతంత్రం కోల్పోయినప్పుడు మనం ఇక్కడే ఉండి ఆంగ్లేయులతో పోరాటం చేశాం, మొఘలాయులతో పోరాటం చేశాం. కానీ ఇజ్రాయెల్ యూదులు అట్లా కాదు. 3 సార్లు ఆ దేశం ఆక్రమణకు గురైనప్పుడు బయటికి వెళ్ళిపోయారు. మిగతా చోట్ల కాంతిశికులై శరణార్థులై తిరిగారు. అన్నమో రామచంద్ర అంటే మిమ్మల్ని పేరు మార్చుకోమన్నారు, సంస్కృతి మార్చుకోమన్నారు. తిరిగి 1948లో స్వతంత్రం పొందిన తర్వాత వాళ్ళ యొక్క పుస్తకంలో మొదటి పేజీలో రాసి పెట్టుకున్నారు, ప్రపంచంలో ప్రతి దేశం మమ్మల్ని హీనంగా నీచంగా హింసించింది. కానీ ఒకే ఒక దేశం అన్నం పెట్టి అక్కున చేర్చుకొని ఆలింగనం చేసి ఆశ్రమించిన దేశం భారతదేశం ప్రపంచంలో. ప్రపంచంలో జాతి నశించి దేశాన్ని కోల్పోయి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలని బాధపడుతుంటే మన దేశం పిలిచింది, ముంబైలో ఉంచింది. జంషెడ్జీ టాటా ద్వారా ఉక్కు పరిశ్రమను స్థాపింపచేసి పార్షీలకి ఆ విధంగా తోటి పౌరులుగా గుర్తించిన దేశం భారతదేశం ప్రపంచంలో. ఒకటి నా దేశం యొక్క గొప్పతనం ఏమిటి అంటే సమానీవ ఆకూతి సమాన హృదయానివ సమానమస్తు మనో యథావస్సు సుహాసతి. ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలని వర్గాలుగా చూడలే. ఓ హిందువులారా అని పిలవలే, ముస్లింలు క్రైస్తవులు ఆయా వర్గాల పేరుతో పిలవలే. ప్రపంచంలో ఉండే కోట్లాది మంది ప్రజల్ని ఓ మానవులారా, మనందరం కలిసి నడుద్దాం, కలిసి భుజం కలిపి నడుద్దాం. మనందరి యొక్క ఉద్దేశం ఒకటే, లక్ష్యం ఒకటే. సంగచ్చద్వం సంవదధ్వం సంభోమనాంసి జానతాం అని వేద వాక్యాన్ని, మన వేద సారాన్ని ప్రపంచంలో బోధిస్తుంటే మీకు అర్థమై ఉండాలి. ఇంగ్లాండ్, ఐర్లాండ్, అమెరికాలోని 4,000 మంది స్వామి వివేకానందరి కాళ్ళ దగ్గర సరెండర్ అయ్యారు. ఎవరు వాళ్ళంతా? స్టూడెంట్స్ కాదు, నిరక్షరాస్యులు కాదు. అమెరికాలో పెద్ద పెద్ద ఆర్చ్ బిషప్స్ కూర్చున్నారు, అక్కడ పోపులు కూర్చున్నారు. అక్కడ స్వామి వివేకానంద ప్రపంచం అంతా తిరుగుతుంటే స్వామి వివేకానందని ప్రపంచమంతా అట్లా తిప్పింది ఎవరండి? ఆయన ఇంగ్లీషా? ఆయన వేషమా? ఆయన యొక్క ముఖ సౌందర్యమా? ఆయన చదువుకున్నటువంటి చదువా? కాదు సుమా. భారతదేశంలోని దీన, దళిత, దుఃఖిత, క్షుద్బాధ, అన్నార్తులైనటువంటి దైన్యుల యొక్క దౌర్భాగ్య పరిస్థితిని చూసి ఆత్మ భగ్గుమని మండి ప్రపంచమంతా తిరిగింపచేసింది స్వామి వివేకానందని. కాబట్టి స్వామి వివేకానంద కరుణాంతరంగుడు ప్రపంచంలో. కాబట్టి స్వామి వివేకానంద ఐర్లాండ్, ఇంగ్లాండ్ ఇవన్నీ పర్యటన చేస్తున్నప్పుడు ఒక 3 ప్రాంతాలు, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, రష్యా తక్కువ సమయంలో ప్రపంచమంతా తిరగగలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు స్వామి వివేకానంద. ఇక్కడ స్వామి వివేకానందునితో మనం మిగతా వాళ్ళతో పోలిస్తే ప్రపంచంలో ఎన్ని ఇజాలు వచ్చాయి, ఎన్ని సిద్ధాంతాలు వచ్చాయి, ఎన్ని ప్రభుత్వాలు కూలిపోయాయి, ఎన్ని ప్రభుత్వాలు కొత్తగా వచ్చాయి, ఏ విప్లవాల్లో ఎంతమంది, కోట్లాది మంది, లక్షలాది మంది, ఎంతమంది చచ్చిపోయి ఉంటారు. కాబట్టి స్వామి వివేకానందుని యొక్క సందేశం ఉందే, ఆ సందేశము ఇవాళ ప్రపంచంలో కోట్లాది మంది హృదయాల్ని స్పందింపచేసింది. కానీ మనుషుల్ని చంపలేదు, ప్రభుత్వాల్ని కూలతోయలేదు. ఒక సున్నితమైనటువంటి మంచు ఉంటుందే, మంచు కనబడకుండా వినబడకుండా, సున్నితమైనటువంటి మంచు కనబడకుండా వినపడకుండా ఏ గులాబీ మీద పడుతుందో ఆ గులాబీ రెక్కలు వికసిస్తుంటే ఆ విధంగా ప్రపంచంలో స్వామి వివేకానంద వెనక ఎవరున్నారండి? సైనికులు ఉన్నారా? దళాలు ఉన్నాయా? లేరు. కానీ చైనాలో, రష్యాలో స్వామి వివేకానందుని యొక్క జయంతులు జరుగుతున్నాయి. ఎంత ఆశ్చర్యం! స్వామి వివేకానంద దగ్గరికి ఒక మహిళ వచ్చి, స్వామీజీ ప్రపంచంలో ఇంగ్లాండ్ 40 దేశాలను జయించింది, అమెరికా ఇంకొన్ని దేశాలను జయించింది, ప్రపంచంలో ప్రతి అగ్రదేశం ఇతర దేశాల మీద ఆధిపత్యం చెలాయించింది, మరి మీ దేశం ఒక్క చిన్న దేశాన్ని జయించిందా? మీది పవర్ఫుల్ అంటున్నావే, గొప్ప దేశం అంటున్నావే. అప్పుడు స్వామి వివేకానంద చెప్పారు, నిజం, మా దేశం ప్రపంచంలో ఎవరిని జయించలేదు, కానీ ప్రపంచంలో సగము దేశాల హృదయాల్ని గెలిచినటువంటి బుద్ధుడు పుట్టిన దేశం భారతదేశం. మీరు మనుషుల్ని గెలిచారు, రక్తపాతంతో ప్రపంచాన్ని చూశారు, మేము హృదయాల్ని గెలిచాం. అందుకే స్వామి వివేకానంద అంటాడు, స్వామి వివేకానంద ఏమండి, మేధస్సు కంటే హృదయం గొప్పది. అందుకే గాఢమైనటువంటి ప్రేమానురాగాలు ప్రపంచమంతా వికసింపచేశాడు స్వామి వివేకానంద.
వివేకానంద ప్రపంచమంతా తిరుగుతుంటే ఎందుకోసం తిరుగుతున్నాడు? యువకుల కోసం తిరుగుతున్నాడు. ఎవరైనా నా యొక్క జీవన కార్యాన్ని లక్ష్యం కోసం ఎవరైనా దొరుకుతారేమో చూస్తున్నాడు. మీకు తెలిసిన ప్రపంచంలో చాలామంది తత్వవేత్తలు ఇలాగే వెతుకుతుంటారు. గ్రీక్ దేశంలో ఒక తత్వవేత్త ఉన్నాడు, అతని పేరు డయోజనిస్. అతను మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి అతను లాంతర్ పట్టుకుని, దీపం పట్టుకుని వెతుకుతున్నాడు. రోడ్ల వెంట ఏథెన్స్ వీధుల్లో తిరుగుతున్నాడు. స్వామి, మీరు ఎటు తిరుగుతున్నారు? ఎవరి కోసం వెతుకుతున్నారు? నేను మనుషుల కోసం వెతుకుతున్నాను. మనుషుల కోసం? మేమంతా మనుషులమే డయోజనిస్, మేమంతా మనుషులమే. లేదు, నేను మనుషుల కోసం వెతుకుతున్నాను, మరుగుజ్జుల కోసం కాదు. మీరు మరుగుజ్జులు, మీకు వయస్సు ఉంది కానీ మీరు పనికిరాడు. మీ ఆలోచనలు, మీ యొక్క అనుభూతులు ప్రపంచంలో పనికిరావు. ఎవరైతే ప్రపంచం కోసం అనుభూతి చెందుతారో, ఎవరి హృదయం స్పందిస్తుందో, ఎవరి హృదయం సంవేదన చెందుతుందో, ఎవరి హృదయం సమాజంలో దౌర్భాగ్య పరిస్థితులకి వేదన చెందుతుందో, ఆ వేదన చెందేటువంటి అనుభూతి హృదయాల్లో నుంచి వచ్చేటువంటి మనుషులు కావాలి. అలాంటి ఇనుప కండరాలు, ఉక్కు నరాలను కోరుకున్నాడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద పేరుతో ఈ రోజున ఎన్ని సంస్థలు ఉన్నాయి భారతదేశంలో? 1,00,000 పైగా. రామకృష్ణ మఠం మాకు తెలియదు వాళ్ళకి, వాళ్ళు ఏ సంస్థలో అటెండ్ కాకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ గ్రామాల్లో స్వామి వివేకానందుని ఫోటో పెట్టుకొని, చిత్రాన్ని పెట్టుకొని దేశాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. స్వామి వివేకానంద ప్రపంచంలో రాబోయేటువంటి రోజుల్లో 1500 సంవత్సరాల తర్వాత కూడా, 1500 సంవత్సరాల తర్వాత కూడా పుట్టినటువంటి పిల్లవాడికి స్ఫూర్తిని, ప్రేరణ అందించగలిగేటువంటి ఒక టాపిక్, ఒక అంశాన్ని, ఒక విషయాన్ని, ఒక స్ఫూర్తిప్రదమైన ప్రేరణ అంశాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ మనకు స్వభావాలు ఉంటాయి. కొందరికి ఉదార స్వభావం ఉంటుంది, కొద్ది పిసినార స్వభావం ఉంటుంది, లోభ స్వభావం ఉంటుంది, కొద్ది భయ స్వభావాలు ఉంటాయి. ప్రపంచంలో దేశాలకు కూడా స్వభావాలు ఉంటాయి. అమెరికా యొక్క స్వభావము వ్యాపారం. నువ్వు మా ఇంటికి వస్తే ఏమిస్తావు, నేను మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు. ప్రపంచంలో ఇంగ్లాండ్ యొక్క స్వభావం ఇంగ్లీష్ కోసమే ఫ్రాన్స్ నుంచి విడిపోయింది ఇంగ్లాండ్. ప్రపంచంలో 40 దేశాల మీద బలవంతంగా ఇంగ్లీష్ రుద్దింది. జర్మనీ యొక్క స్వభావం నాలెడ్జ్. ప్రపంచంలో ఎక్కడ నాలెడ్జ్ ఉంటే ఆ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రహించేటువంటి స్వభావం కలిగింది జర్మనీ. అరబు దేశాల యొక్క స్వభావం మతము లేకపోతే ప్రపంచంలో అరబు దేశాలు ఉండవు. మరి నీవు నేను పుట్టినటువంటి మన దేశం యొక్క స్వభావం ఏమిటి? నీవు నేను పుట్టిన మన దేశం యొక్క స్వభావము సాక్రిఫైస్ అండ్ సోషల్ సర్వీస్, త్యాగము, సేవ. కల్తీ లేని, పొల్యూషన్ లేని, నిష్కామమైన ప్రేమ కలిగినటువంటి మూర్తి ఎవరు? మా అమ్మ జన్మించింది మా కుటుంబంలో. ఆమె మాకు మొదటి గురువు. మాతృదేవో భవ. స్వామి వివేకానంద ప్రపంచ విజేతుంటే, స్వామీజీ మీ యొక్క ప్రపంచ విజయానికి కారకులు ఎవరు? మా అమ్మ భువనేశ్వరి దేవి. ఏమొచ్చు? ఇంగ్లీష్ వచ్చా, గ్రామర్ వచ్చా, ఈక్వేషన్లు వచ్చా, సీక్వేషన్లు వచ్చా. అమ్మ భర్తతో, అత్తతో, కొడుకులతో, మనమలతో, ఇంటి మీద ముగ్గులతో, వంటింట్లో ఇంకేదో పానకాలతో, వంటలతో, ఇంటికి వచ్చిన డబ్బును పొదుపు చేసి ఎంత ఖర్చు చేయాలో, ఎంత పొదుపు చేయాలో చెప్పగలిగే మేనేజ్మెంట్ గురువులు కలిగినటువంటి భారతదేశం మా అమ్మల గన్న అమ్మ భారత మాత ఈ దేశం. అమ్మకి ప్రాధాన్యతనిచ్చినటువంటి దేశం భారతదేశం. మరి నాన్న ఎందుకు వెనుకబడ్డాడు? అమ్మ 9 ఏళ్ళు మోస్తే నాన్న 25 ఏళ్ళు, రెండూ సమానమే. కానీ నాన్న వెనుకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెట్టే నాన్న, ఇద్దరి శ్రమ సమానమే. కానీ నాన్న ఎందుకు వెనుకబడ్డాడు? ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొనబెడుతూ నాన్న, ప్రేమ సమానమే. కానీ నాన్న ఎందుకు వెనుకబడ్డాడు? అమ్మకొచ్చిన పేరు ముందు నాన్న ఎందుకు వెనుకబడ్డాడు? ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలితే అమ్మ పేరే, అవసరం వచ్చినప్పుడు తప్ప నాన్న. అందుకే నాన్న ఎందుకు వెనుకబడ్డాడు? బీరువా నిండా అమ్మకు రంగురంగుల చీరలు, బట్టలు, పాపం దండం కూడా నిండని నాన్న బట్టలు. తనకు తానే కుట్టించుకోవడం, పట్టించుకోవడం తెలియదు నాన్న ఎందుకు వెనుకబడ్డాడు? కుటుంబం కోసం ఎంత శ్రమించినా గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకు వెనుకబడ్డాడు? ఫీజులు చెల్లించాలి కాబట్టి కొత్త చీర వద్దన్నది అమ్మ, పచ్చడి మెతుకులే తిన్నాడు నాన్న. అందుకే నాన్న ఎందుకు వెనుకబడ్డాడు? వయస్సు మళ్ళాక పనికొచ్చేది అమ్మ, పనికిరాని నాన్న ఎందుకు వెనుకబడ్డాడు? ఎందుకు వెనుకబడ్డాడో తెలిసిన? దీనికి కారణం ఏమిటంటే నాన్న వెన్నెముక కావటం, నాన్న వెనక ఉండి మనని దన్నుగా నడపటం. కాబట్టి స్వామి వివేకానంద త్యాగం గురించి మాట్లాడుతున్నప్పుడు, సేవ గురించి మాట్లాడుతున్నప్పుడు తన ఇంట్లో ఉండే ప్రేమ, తన నాన్న నుండి అమ్మ నుండి పొందినటువంటి సంస్కారం,
అలాంటి భారతదేశంలో 32 కోట్ల కుటుంబాలు, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుటుంబాల యొక్క ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, క్రమశిక్షణలు, వారి నుంచే నా దేశానికి స్వభావం వచ్చింది. అదే త్యాగం, అదే సేవ అని చెప్పారు స్వామి వివేకానంద. అంటే ప్రపంచంలో చాలామంది మేధావులు కనిపిస్తారు. ఒక మేధావి ఉండేవాడు, ఇంగ్లాండ్ లైబ్రరీలో కూర్చొని ఎన్ని సంవత్సరాలు చదివాడో పుస్తకాలు. ఎన్ని సంవత్సరాలు చదివాడు? 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చదివాడు. చదువుతూ ప్రపంచానికి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు. ఈ యొక్క వాక్యాన్ని అనుసరిస్తే ప్రపంచం అంత గొప్పదవుతుందని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు. అది అనుసరించింది ప్రపంచాలు. 50 దేశాల్లో జెండాలు ఎగిరాయి, 50 దేశాల్లో ప్రభుత్వాలు వచ్చాయి. ఇప్పుడు ఏ దేశంలో ఆ యొక్క ప్రభుత్వాలు లేవు. కానీ స్వామి వివేకానంద ప్రపంచానికి బ్లూ ప్రింట్ ఇవ్వలే. స్వామి వివేకానంద ఒక సైంటిస్ట్ని కలిశాడు, ఒక నాస్తికవాదిని కలిశాడు. స్వామి వివేకానంద ఒక అరాచకవాదిని కలిశాడు. స్వామి వివేకానంద ప్రపంచంలో ఉన్న ఒక మతాధికారిని కలిశాడు. స్వామి వివేకానంద ప్రపంచంలో ఒక ధనికుడైనటువంటి రాక్ఫెల్లర్ని కలిశాడు. స్వామి వివేకానంద అమెరికాలో ఉండేటువంటి జాన్ హెన్రీ రెడ్డి గ్రీసు శాస్త్రాన్ని బోధించేటువంటి వ్యక్తిని కలిశాడు. ప్రతి వ్యక్తితో సంభాషించాడు, ప్రతి వ్యక్తితో ముచ్చటించాడు, చర్చించాడు. తనదంటూ వృద్ధలే. నేను కొత్తగా ప్రపంచానికి ఏమి ఇవ్వట్లేదండి. ప్రపంచంలో నా ప్రాచీనులు, నా యొక్క పూర్వజులు ఏది అందించారో, ఏది చెప్పారో అలాంటి విషయాలను నేను ముందు పెడుతున్నాను. ఉపనిషత్తుల్లో ఉండేటువంటి వాక్యాన్ని ప్రపంచం ముందు పెడుతున్నాను. నేను ఏది కొత్తగా చెప్పట్లేదు, స్వామి వివేకానంద చెప్పాడు. కానీ నా పురాతన దేశంలో ఏదైనా మూఢనమ్మకాలుంటే, మూఢ విశ్వాసాలుంటే, అంధవిశ్వాసాలుంటే వాటిని పక్కన పెట్టి ఆధునిక నాగరికతకు అనుగుణమైనటువంటి వ్యవస్థని ప్రపంచానికి అందించే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద పుట్టిన దేశం నా భారతదేశం. ప్రపంచంలో దీనికోసం ఏం చేయాలి? స్వామి వివేకానంద ఈ దేశాన్ని బలంగా మార్చడం కోసం ప్రయత్నం చేశాడు. బలిష్టంగా ఉండమని చెప్పాడు. ఏమంటే బలిష్టంగా ఉండాలంటే ఉపన్యాసం వింటే బలిష్టంగా ఉంటామా? పుస్తకాలు తిరిగితే బలిష్టంగా ఉంటామా? అందుకే వ్యాయామం చేయమన్నాడు. మనసును నిగ్రహించడం కోసం ధ్యానం చేయమన్నాడు. ఆత్మను మేలుకొల్పడం కోసం 10 మందికి దానం చేయమన్నాడు. 10 మందిని మనవాళ్ళగా భావించమని. ఎంత చిన్న విషయం ఇది. ఇవి మనం చేయలేమా? స్వామి వివేకానంద ఐర్లాండ్కి వెళ్తే ఐర్లాండ్ ఒక యువతి, ఆమె పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్. ఉపన్యాసం విన్న తర్వాత ఏముందో తెలిసినా, స్వామీజీ నేను ఇప్పటివరకు నా దేశమే గొప్పదనుకున్నాను, నా పుస్తకమే గొప్పదనుకున్నాను, నా ప్రార్థనే గొప్పదనుకున్నాను, అసలు ప్రపంచంలో నాదే ప్రపంచం అనుకున్నాను, నేను బావిలో కప్పగా బ్రతికాను. కానీ స్వామి వివేకానంద మీరు మాట్లాడిన తర్వాత నాకేమనిపిస్తుంది తెలిసినా, నేను మీ దేశానికి రావాలనిపిస్తుంది. స్వామీజీ అన్న రావడానికి వీలేదన్నారు. అదేమిటి స్వామీజీ, మాది ఉష్ణ దేశం, చెమట గారుతుంటుంది, మీది చలి దేశం, ఇక్కడే ఉంది. లేదు స్వామీజీ నేను మీ దేశానికి వస్తాను స్వామీజీ. స్వామీజీ చెప్పారు, మా దేశానికి వస్తే కండిషన్ ఏమిటది? మా దేశానికి వస్తే మా దేశాన్ని ప్రేమించాలి అని చెప్పారు స్వామి వివేకానంద. సేవ చాలామంది చేస్తారు, చేయరా? మీ సేవ చేయరా? రాజకీయ నాయకులు సేవ చేస్తారు, రిటైర్మెంట్ అయ్యేంత వరకు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు. నిరంతరం సేవ చేయగలిగేటువంటి వ్యక్తివైతే రా అన్నారు. ఈ దేశానికి వచ్చింది, ఇంటికి వెళ్ళలే, పేరు మార్చుకుంది, సోదరి నివేదితగా 13 ఏళ్ళు దేశంలో సేవించింది. అస్సాంలో, మేఘాలయాలో, అరుణాచల్ ప్రదేశ్లో, కొండల్లో, కీకారణ్యాల్లో చిన్న చిన్న పిల్లలు, తల్లి లేనటువంటి అమాయక పిల్లలన్నీ చేరదీసి వాళ్ళకు ఆశ్రమాలు పెట్టింది, ఆవాసాలు పెట్టింది. కొడుకులు దగ్గరికి తీసుకోకపోతే తల్లిదండ్రులు వృద్ధులందరి వృద్ధాశ్రమాలు పెట్టింది. ఒక ఇంటికి వెళ్ళి ధనికుడి దగ్గరికి వెళ్ళి, నేను చందా వసూలు చేస్తున్నాను, ఆవాసం పెట్టాను, హాస్టల్ పెట్టాను, డబ్బులు ఇవ్వరా ప్లీజ్. ఇవ్వలే. గంట సేపు కూర్చుంది, ఇవ్వలే. తిట్టాడు ఆ ధనికుడు, బాధపడలే, అక్కడే ఉంది. కోపం వచ్చి ఒక చెంప మీద కొట్టాడు సోదరి నివేదితని. ఏడుస్తుంది, కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, కానీ పోలే. ఏమ్మా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, కుట్టిన తర్వాత కూడా ఎందుకు పోవట్లేదు? నేను నా కోసం అడగట్లేదండి, పాపం మీ దేశంలో ఉండేటువంటి వాళ్ళ కోసం అడుగుతున్నాను, ప్లీజ్ ఇవ్వరా. ఇప్పటిదాకా ఈమె ఏడ్చింది, ఇప్పుడు ఆయన ఏడవడం ప్రారంభించాడు దేశం కోసం. అందుకే స్వామి వివేకానందుని మాత్రమే కాదు, స్వామి వివేకానందుని యొక్క 4000 మంది శిష్యులు ప్రపంచంలో ఉండేటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క హృదయాల్ని అనుభూతి చెందేటువంటి పద్ధతిలో మాటల తూటాలతో, మాటల బాంబులతో ప్రపంచాన్ని ఒక దిగ్దిగంతం చేయగలిగేటువంటి నలువ్యాపుల వేదాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద పుట్టిన దేశం నా భారతదేశం. ప్రపంచంలో స్వామి వివేకానంద అమెరికాలో తిరుగుతుంటే, ఇంగ్లాండ్లో తిరుగుతుంటే, స్వామీజీ మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు? మత ప్రచారం చేయడానికి వచ్చారు. మీరు మత ప్రచారానికి వచ్చారు. లేదు, నేను మత ప్రచారానికి రాలేదు, నేను నాశనం చేయడానికి రాలేదు, నేను కర్తవ్యాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఒక ముస్లిం మంచి ముస్లిం ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడు ఎలా ఉండాలి, ప్రపంచంలో ఎవరు ఏ పనిలో ఉన్నా, ఎవరు ఏ స్థానంలో ఉన్నా మంచిగా తన పని నిర్వహించేటువంటి ఒక కర్తవ్య బోధని నేను చేయడం కోసం వచ్చాను. కాబట్టి స్వామి వివేకానంద సంకుచితం కాదు సుమా. స్వామి వివేకానంద చెప్పాడు, విస్తరణే జీవితం అని చెప్పారు, కుంచుకుపోవడం మరణం అని చెప్పారు స్వామి వివేకానంద.
కాబట్టి స్వామి వివేకానందుని యొక్క హృదయం ఎందుకు గొప్పదైంది? స్వామి వివేకానంద ప్రజలకు సేవ చేశాడు, ప్రజలలో ఉండి సేవ చేశాడు, ప్రజల ద్వారా సేవ చేయించాడు. వివేకానంద మనం మాట్లాడుతున్న వివేకానంద ఉపన్యాసాలు ఇస్తారు అనుకుంటే ఉపన్యాసం వెనుక స్వామి వివేకానందుని యొక్క అనుభూతి హృదయాలు ఉన్నాయి. అందుకే స్వామి వివేకానంద నిరంతరం 30 ఏళ్ల వయస్సులో, అసాధ్యమండి 30 ఏళ్ల వయస్సులో ప్రపంచంలో ఒక అగ్నిగోళాన్ని, ప్రపంచాన్ని మనకిచ్చే అగ్నిగోళం ఎవరు? భారత వేదాంత సారం. ఏముంది ఈ సారంలో? సర్వేపి సుఖిన సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. నీ ధ్యేయం ఏమిటి, నీ లక్ష్యం ఏమిటి అని ప్రపంచం అడిగితే నువ్వేం చెప్తావు? ఒక చిన్న పాప, ఆ పాప పేరు ఎలీస్. ఆ ఎలీస్ ఏథెన్స్ వీధుల్లో నడుచుకుంటూ పోతుంది. పాపం ఇల్లు తప్పిపోయింది, ఇల్లు తెలియదు ఆమెకి. అమ్మ కోసం వెతుకుతుంది. అమ్మ 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 అని ఏడుస్తుంది ఆ పాప. ఆ పాపకి పిల్లి కనిపించింది. పిల్లితో ఉంటుంది, పిల్లి పిల్లి నేను ఇల్లు మర్చిపోయాను, ప్లీజ్ మా ఇంటికి తీసుకెళ్ళవా? ఇల్లు మర్చిపోయావా? మరి నన్ను ఏం చేయమంటావు? మా ఇంటికి తీసుకెళ్ళు ప్లీజ్. ఓ తప్పకుండా తీసుకెళ్తాను. మరి తొందరగా తీసుకెళ్ళి, మా అమ్మ ఎదురు చూస్తుంటుంది అంటే ఆ పిల్లి అంటుంది, మరి ఇంటి అడ్రస్ చెప్తే తీసుకెళ్తాను. ఏమండి, ఇంటి అడ్రస్ చెప్తే ఆమె తీసుకుపోవడం ఏంటండి? ప్రపంచంలో భారతదేశం ప్రపంచానికి ఏమండి మార్గదర్శనం చేసే దేశం. మనమే ప్రపంచంలో అమెరికా కోసం, చైనా కోసం, వాళ్ళ యొక్క ప్రశ్నల కోసం, వాళ్ళ అనుకరణ కోసం ప్రపంచంలో బ్రతికితే మనకు పతనమే లెక్క అవుతుంది దేశం. 8వ తరగతి పిల్లవాడికి ఏమండి 8వ తరగతి పిల్లవాడికి ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్న ఇచ్చారు. ఏమిటి ఆ ప్రశ్న ఇచ్చారు తెలిసిన? జగన్నాథ దేవాలయం ఎక్కడుంది అని అడిగారు. జగన్నాథ దేవాలయం ఏమండి పూరిలో ఉంది, ఒరిస్సాలో. పాపం ఆ పిల్లవాడు పూరి అని రాశాడు. వెనక పిల్లవాడు పూరి రాయలే. వాడు పూరి రాస్తే నేను కూడా పూరి రాస్తే సార్ కొట్టేస్తారు అనుకుని వాడు పూరి రాస్తే ఇప్పుడు చపాతి రాశాడు. సార్ చూస్తూ ఇదేంటి ఈయన పూరి రాశాడు, చపాతి రాశాడు, రెండింటికి మార్కులు వేశాడు సార్. పక్కన సార్ అడిగాడు, ఏం సార్ పూరికి మార్కులు వేశారు, చపాతీకి మార్కులు వేశారు, ఎందుకు వేశారు? 2 గోధుమ పిండితో తయారు చేస్తారు, అందుకే మార్కులు వేశారు. ప్రపంచంలో ఒక దేశం ఉంది, దాని పేరు న్యూజిలాండ్. న్యూజిలాండ్ దేశంలో అందరు ఎలా ఉంటారండి? అందరూ ఎర్రగా ఉంటారు, ఒకటే కలర్లో ఉంటారు. న్యూజిలాండ్లో ఒకే భాష మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. అక్కడ ఒకే దేవుని ప్రార్థిస్తారు, యెహోవాని ప్రార్థిస్తారు. ఎవరి ఇంటికి వెళ్ళినా ఒకే రకం తిండి పెడతారు, పిజ్జా బర్గర్. అలాంటి న్యూజిలాండ్లో చదువుకున్నటువంటి ఒక ఇంటలెక్చువల్, ఒక రీసెర్చ్ స్కాలరు భారతదేశానికి వచ్చి, భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వెళ్ళి ఓ సంవత్సరం తర్వాత ఈ దేశం గురించి రిపోర్ట్ రాయమంటే ఏం రాస్తాడు? సార్ ఈ దేశం కాదు సార్, చాలా దేశాలు ఉన్నాయి సార్ ఈ దేశంలో. ఏమండి, నా దేశాన్ని అర్థం చేసుకోవడానికి అమెరికా కావాలా, చైనా కళ్ళద్దాలు కావాలా, పాశ్చాత్య దేశాలు కావాలా? ప్రపంచంలో ఒకే ఒక దేశం, 5,000 కులాలు, సుమారుగా 10కి పైగా మతాలు, 7,50,000 గ్రామాలు, 20,000 నగరాలు, కులానికి ఆచారాలు, కట్టుబాట్లు, వైవిధ్యం, విభిన్నత్వం ప్రపంచంలో మన దేశంలో కనిపిస్తుంటే, ఈ దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత మాతాకి అంటే ఏమనాలి? జై అనాలగలిగేటువంటి ఒకే ఒక ఏకాత్మత కలిగిన దేశం భారతదేశం ప్రపంచంలో. అందుకే స్వామి వివేకానంద చెప్పాడు, ఏమన్నాడు తెలిసిన? స్వామి వివేకానంద, మీరు ఆరాధించేటువంటి ప్రతి విగ్రహం, ప్రతి పూజల్ని పక్కన పెట్టండి, రాబోయేటువంటి కొద్ది రోజులు మాత్రమే. కొద్ది రోజులు చెప్పారు స్వామి. ఎందుకు కొద్ది రోజులండి? ఏం చెప్పాడు? కొద్ది రోజులు కేవలం భారత మాత్రమే ఆరాధించండి అని చెప్పాడు వివేకానంద. ఏమిటి కొద్ది రోజులు? ఏమిటా కొద్ది రోజులు అంటే ఏమండి, అర్ధరాత్రి 12 అయిందండి. అర్ధరాత్రి 12 అయింది. ఏమండి, ఉదయం రావడానికి ఇంకెంత సమయం ఉంది? ఇంకా 6 గంటల సమయం ఉంది. 6 గంటలే, 6 గంటలతో ఉదయిస్తుంది. కాబట్టి మీరు పూజించేటువంటి భారతమాతని ఎన్ని రోజులు? కొద్ది రోజులే, ఒక 6 గంటలు. 6 గంటలు అంటే 6 నెలలు, 6 నెలలు అంటే 6 సంవత్సరాలు. అట్లా పూజిస్తూ పొండి ప్రపంచంలో రాబోయే శతాబ్దం భారతీయ శతాబ్దం. ప్రపంచంలో రాబోయే శతాబ్దం భారతీయ శతాబ్దం. భారత భానోదయం ఉదయించబోతుంది ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యల పరిష్కారం కోసం ఎవరిని చూడాలి? భారతదేశాన్ని చూడాలి. ఒక రవిశంకర్ గురుజీని చూడాలి, రామకృష్ణ మిషన్ని చూడాలి. ఏమండి, ఈ దేశంలో యోగా గురుదేవ్, రామదేవ్, బాబాని చూడాలి. ప్రపంచంలో ఉండే వ్యక్తులందరూ నీ దేశం వైపు చూడాలి పరిష్కారాల కోసం. అటువంటి పరిష్కారాల్ని అందించేటువంటి తాహతు, క్షమత నీకు ఎందుకు వచ్చాయి? 1000 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాం, అనుభవాలతో ప్రపంచాన్ని నడిపిస్తున్నాం. ప్రపంచాన్ని ఆ విధంగా మన యొక్క కలిపి తీసుకెళ్తున్నాం. అందుకే ఒక తత్వవేత్త చెప్తాడు, నా ముందు నడవద్దు. ఎందుకు నీ ముందు నడవద్దు? నా ముందు నడిస్తే నేను నీ వెనుక నడవడం నాకు ఇష్టం లేదు. నువ్వు నా వెనుక నడవద్దు. ఎందుకు వెనుక నడవద్దు? నేను నీకు మార్గం చూపించడం నాకు ఇష్టం లేదు. మరి మన ఇద్దరం కలిసి నడుద్దాం, గమ్యాన్ని చేరుద్దాం. స్వామి వివేకానంద. ఒకటి స్వామి వివేకానంద తక్కువ సమయంలో, కేవలం 7 సంవత్సరాల సమయంలో
1892 మొదలుకొని 1902, 1892 1902 ఒక 7-8 సంవత్సరాల సమయంలో ప్రపంచంలో ఏమండి మనకు భారతదేశం, భారత జాతి, హిందూ సంస్కృతి చితి మీద పడుకుంది, జీవోత్సవమై జీవించింది. హిందూ అనే పత్రికలో హిందూ అనే పత్రికలో ఏం చెప్పారు తెలిసిన, భారతదేశం హిందూ సంస్కృతి చచ్చిపోయింది అని రాశారు. వివేకానంద 1892లో చికాగో సభలో ఒక్కసారి వేదాంత గర్జన చేసిన తర్వాత ఆ గర్జన యొక్క ప్రతిధ్వని ఎక్కడ వినిపించింది? భారత్లో వినిపించింది. చికాగోలో గర్జిస్తే ఆ ప్రతిధ్వని భారత్లో వినిపించింది. భారత్లో వినిపించిన మరుక్షణం ఆ పత్రిక శీర్షిక మారింది. ఏమిటది? మళ్ళీ హిందూ సంస్కృతి పుట్టింది. ఏమండి, నిన్ననే చచ్చి ఇవాళ ఎట్లా పుట్టింది? స్వామి వివేకానంద నుజ్జైనటువంటి ఎముకల్లో కూడా ప్రాణం పోసి, జీవం పోసి, ప్రపంచంలో ఒక ఆత్మని మేలుకొల్పినటువంటి స్వామి వివేకానందునికి జన్మనిచ్చిన దేశం నా భారతదేశం. ప్రపంచంలో చచ్చినటువంటి మనుషులలో కూడా ఊపిరిపోగలిగేటువంటి ఏముంది? అదే వేదాంత సారం అని చెప్పాడు స్వామి వివేకానంద. అందుకే రాబోయే భారతదేశాన్ని ఊహించుకుందాం. రాబోయేటువంటి దేశంలో మనం ఎలా ఉండాలి? రాబోయే దేశంలో చురుకైన పాత్రని పోషించాలి. 50 కోట్ల మంది యువకులు, 8th 9th 10th చదివే వాళ్ళు, 20 కోట్ల మంది పిల్లలు రాబోయేటువంటి శతాబ్దంలో వీళ్ళే అధినేతలు, నాయకులు, కర్తృత్వం, నేతృత్వం వహించే భారతదేశం ముందున్నది ప్రపంచంలో. ఒకటి స్వామి వివేకానంద చేయాల్సినటువంటి కార్యం చేశారు. కార్యం పూర్తయిపోయింది. బేలూరు మఠంలో నడుస్తున్నాడు. తన మిత్రుడు, తన యొక్క స్నేహితుడు, తన శిష్యుడు ఒకతను వచ్చారు. ఆ శిష్యునితో క్యాలెండర్ తెప్పించుకున్నాడు. ఆ క్యాలెండర్లో 1902 సంవత్సరం క్యాలెండర్, అందులో July 4th దాని మీద రౌండప్ చేశాడు. వెళ్ళిపోమన్నాడు. 4 రోజుల తర్వాత July 4th వచ్చింది. July 4th అయిన తర్వాత తన గదిలో కూర్చున్నాడు. తన గదిలో కూర్చున్న శిష్యులతో పాణిని వ్యాకరణం మీద బోధన చేశాడు. వచ్చినటువంటి వాళ్ళ దయతో, ప్రేమతో, గాఢాభిమానంతో మాట్లాడాడు. గదిలోకి వెళ్ళి ఇక బయటికి రాలేదు, సమాధిగస్తుడయ్యాడు. స్వామి వివేకానంద చచ్చిపోలేదు. స్వామి వివేకానంద దేహం చాలించాడు అంతే. స్వామి వివేకానంద ఆత్మ నిశ్శబ్ద వాతావరణంలో ఉంది. స్వామి వివేకానంద వెళుతూ వెళుతూ ఒక మంచి గీతాన్ని అందించాడు, ఒక పాటను అందించాడు. సన్యాసి సాంగ్ ఆఫ్ సన్యాసి. ఎలుగెత్తి పాడరా ఓం తత్సతో, ఎలుగెత్తి పాడరా ఓం తత్సతో. స్వాతంత్ర వీరుడవు, జ్ఞాన సంపన్నుడవు, సకల జగతికి సాక్షిభూతుడవు నీవెరా. ఆకారమే లేదు నామరహితుడవీవు, ఆకారమే లేదు నామరహితుడవీవు, ఆత్మయే అన్నింటి వెలుగొంది లేవరా. ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం, ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం. మంచి చేసిన మంచి, చెడ్డ చేసిన చెడ్డ, మంచి చేసిన మంచి, చెడ్డ చేసిన చెడ్డ, ఏ విత్తనము వేస్తే ఆ పంట ఏవచ్చు. నీవు చేసిన కర్మ అనుభవించాలిరా, నీవు చేసిన కర్మ అనుభవించాలిరా. కర్మ ఫలమంటనిది ఆత్మయే నీదిరా. ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం, ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం. కొరివి దయ్యము చూసి కాంతి అనబోకురా, కటిక చీకటి చీల్చి కదనమెత్తుమురా. జనన మరణము తెలిసి బ్రతుకుపై తీపేలా, జనన మరణము తెలిసి బ్రతుకుపై తీపేలా. ఆత్మ గెలిచిన ఇంకా అడ్డు ఇంకేముంది. ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం, ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం. వాసనలు రాని కారడవులందున, కోరికలు దగ్ధమౌ కొండ గుట్టలయందు. అజ్ఞానమేలేని తీర్థరాజములలో, అజ్ఞానమేలేని తీర్థరాజములలో, అంతటా శాంతి సందేశం, ఆత్మయే నిత్య సంతోషం. ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం, ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం. తల్లిదండ్రులెవ్వరు, కొడుకు స్నేహితులెవరు, ఎవరి చుట్టము నీవు, ఎవరి శత్రువురా. కలల లోకమ్ములో విహరించబోకురా, కలల లోకమ్ములో విహరించబోకురా. నిర్గుణమైన ఈ ఆత్మయే నీవురా. ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం, ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం.
బంగారు గొలుసులే బానిసపు సంకెళ్ళు, బంగారు గొలుసులే బానిసపు సంకెళ్ళు, రాగద్వేషాలు నిన్ను బంధించి వేసెరా. సంకెళ్ళు తెంచుకొని విదిలించి లేవరా, సంకెళ్ళు తెంచుకొని విదిలించి లేవరా, సత్యస్వేచ్ఛా గీతం ఆలపించగరారా. ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం, ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం, ఓం తత్సతోం, ఓం తత్సతోం.